గత ప్రభుత్వం అలసత్వం వల్ల విద్యా వ్యవస్థ కుంటుపడిందని, ప్రభుత్వం విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు విద్యా కమిషన్ ఏర్పాటు చేసిందని తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్పర్సన్ ఆకునూరి మురళి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యా విధానంపై ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్, ఎన్జీఓలు, ఎంఈఓలతో పబ్లిక్ హియరింగ్ నిర్వహించి విద్యా విధానంపై వారి సూచనలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానవ అభివృద్ధిలో ప్రపంచంలోని మన దేశం 130వ స్థానంలో ఉందని, విద్యాభివృద్ధి చేస్తే తప్ప ముందుకు వెళ్లలేమని ఆయన తెలిపారు. ఈ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఎడ్యుకేషన్ ఫౌండేషన్, లిటరసీ విద్యా ప్రమాణాలు పెరగాలి అన్నారు. ఈ కార్యక్రమంలోని కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు, డాక్టర్ చారకొండ వెంకటేశ్, శ్రీమతి కె జోష్నా శివారెడ్డి, అదనపు కలెక్టర్ డాక్టర్ జి ముకుందారెడ్డి, డిఈఓ ఆర్ రోహిణి, డిఏఓ ఓదన్న, డిప్యూటీ ఈఓలు, డిప్యూటీ ఐఓఎస్ లు, జూనియర్ లెక్చరర్లు, ఉపాధ్యాయులు, ఎన్జీఓలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.